వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 అక్టోబర్ 3 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఒక క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ ఫ్రెండ్స్ ఉంటే ఎవరికైనా కనీసం ముగ్గురికి షేర్ చేయండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సైబర్ నేరాలపై దాడులు చేయడానికి ప్రస్తుతం సిబిఐ చేపట్టిన ఆపరేషన్ ఏది? సైబర్ నేరాలపై దాడులు చేయడానికి ప్రస్తుతం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టిన ఆపరేషన్ చక్ర 3 అనమాట. అంటే ఆపరేషన్ చక్ర 1 కంప్లీట్ అయిపోయింది, ఆపరేషన్ చక్ర 2 కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఆపరేషన్ చక్ర 3ని చేస్తూ ఉన్నారన్నమాట. సైబర్ క్రైమ్స్ మనందరికీ తెలుసు ఎంత ప్రమాదకరమో. ఈ సైబర్ నేరాల వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారనమాట. కాబట్టి సైబర్ నేరాలను వాటిపైన దాడులు ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ క్రమంలో సిబిఐ చేస్తున్నటువంటి ఆపరేషన్స్ అనమాట. అదే ఆపరేషన్ చక్ర. ఇది ఆపరేషన్ చక్ర 3లో భాగంగా పూణే, అహ్మదాబాద్, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారన్నమాట. పూణే, అహ్మదాబాద్, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన సమాచారం ఇదనమాట, ఆపరేషన్ చక్ర 3. అదే కింద ఆప్షన్స్ మనం చూస్తే ఆపరేషన్ బేటియా ఒకటి ఉంది, ఆపరేషన్ సీ హంట్ ఒకటి ఉంది, ఆపరేషన్ సద్భవ్ ఒకటి ఉందన్నమాట. ఆపరేషన్ బేటియా అంటే ఏంటి? ఉత్తరప్రదేశ్లో తోడేళ్ళ దాడులు ఎక్కువైపోయినాయి అన్నమాట. కాబట్టి ఉత్తరప్రదేశ్లో తోడేళ్లను అరికట్టడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గొప్ప ఆపరేషన్ బేటియా. అదేవిధంగా కేరళ పోలీసులు చైల్డ్ పోర్నోగ్రఫీని అరికట్టడానికి, వారందరినీ కూడా పట్టుకోవడానికి చేపట్టిన గొప్ప ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ సీ హంట్ అనమాట. కేరళ పోలీసులు చైల్డ్ పోర్నోగ్రఫీని ఆపడానికి చేపడుతున్న ఆపరేషన్ సీ హంట్ అనమాట. ఇక ఆపరేషన్ సద్భవ్ అంటే ఏంటంటే, ఇటీవల మయన్మారు, వియత్నాము, లావోస్ అనే ఈ దేశాల్లో యాగి తుఫాన్ వచ్చిందనమాట. యాగి తుఫాను వల్ల ఆ దేశాలు బాగా నష్టపోయాయన్నమాట. కాబట్టి యాగి తుఫాను బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి ఆపరేషన్ సద్భవ్ను చేపట్టడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 4 ఆపరేషన్స్ ఇటీవల చాలా గొప్పవి అనమాట. ఆపరేషన్ చక్ర 3, ఆపరేషన్ బేటియా, ఆపరేషన్ సీ హంట్, ఆపరేషన్ సద్భవ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్. కేంద్ర జల సంఘం నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, కేంద్ర జల సంఘం నూతన చైర్మన్గా నియమితులైన వారు రాజేష్ కుమార్ వర్మ. సెంట్రల్ వాటర్ కమిషన్ 1945లో ఏర్పడిందనమాట. మన స్వాతంత్రానికి మునుపే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం 1945. సెంట్రల్ వాటర్ కమిషన్ అనేటువంటి జలశక్తి మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. జలశక్తి మినిస్టర్ ఎవరంటే మనకు ప్రజెంట్ చంద్రకాంత్ మినిస్టర్ అనమాట మనకి. ఓకేనా. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇప్పుడు దానికి నూతన చైర్మన్గా ఎవరు వచ్చారు అంటే కనుక ఈ రాజేష్ కుమార్ వర్మ రావడం జరిగింది. ఈమెయిల్లో చూడొచ్చు రాజేష్ కుమార్ వర్మ అని మనం. కాబట్టి గుర్తుంచుకోవాలి, న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోవాలి. సో న్యూ అపాయింట్మెంట్స్లో ఇటీవల ఆప్షన్స్లో నేను 4 ఇచ్చినవే చెప్తున్నా మీకు. సతీష్ కుమార్ ఇచ్చాను, అమర్ప్రీత్ సింగ్, నలీన్ ప్రభాత్, రాజేష్ కుమార్ వర్మ అని 4 ఆప్షన్స్లో ఉన్నాయి. సతీష్ కుమార్ అంటే మనందరికీ తెలుసు, ఇటీవల రైల్వే బోర్డు నూతన చైర్మన్గా నియమించబడ్డాడు సతీష్ కుమార్ రైల్వే బోర్డుకు. అదేవిధంగా అమర్ప్రీత్ సింగ్ మనకి ఎయిర్ ఫోర్స్ చీఫ్గా, మన త్రివిధ దళాల్లో ఒకటి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ కాకుండా ఎయిర్ ఫోర్స్ ఒకటి ఉంది కదా, ఆ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా నియమితులైన వాడు అమర్ప్రీత్ సింగ్ అనమాట. నలీన్ ప్రభాత్ వచ్చి జమ్మూ కాశ్మీర్ డీజీపీగా. కాబట్టి ఇటీవల మనం చూసాం జపాన్ ప్రధానమంత్రిగా
షిగెరు ఇషిబా, జపాన్ ప్రధానమంత్రిగా షిగెరు ఇషిబా. అదేవిధంగా నూతన శ్రీలంక ప్రెసిడెంట్గా ఓకేనా దిశ నాయకే. శ్రీలంక ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య అని చెప్పుకున్నాం. నిన్నటి క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం. మెక్సికో దేశ తొలి మహిళా ప్రెసిడెంట్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరు కూడా. మెక్సికో దేశ తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు? థర్డ్ క్వశ్చన్, ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు 2024 అందుకున్న వ్యక్తి ఎవరు? ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు 2024 అందుకున్న వ్యక్తి కృతివెంటి శ్రీనివాసరావు ఎవరు అంటే కనుక ఇతను కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ప్రజెంట్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి అనమాట. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు అనమాట ఈ కృతివెంటి శ్రీనివాసరావు. ఆయనకే ఈ ఏడాది ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు రావడం జరిగిందనమాట. ఈ ప్రచురణకర్తలలో ఎవరైతే విశేషమైన కృషి చేస్తారో వారికి ఇచ్చే గొప్ప పురస్కారంగా చెప్తారన్నమాట దీన్ని. ప్రచురణ పబ్లిషింగ్లో ఎవరైతే విశేషమైన సేవ చేస్తారో వాళ్ళకి ఇస్తారనమాట ఏ అవార్డు? ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు అనమాట. ఈ అవార్డును ఆయన ఎవరి నుంచి అందుకున్నాడు అంటే కనుక కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ మరియు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి హిమా కోహ్లీ వీళ్ళిద్దరి నుంచి ఆయన ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. మన ఇమేజ్లో కూడా చూడవచ్చు. ఇమేజ్లో ఎవరున్నారు? ఒక పక్క హిమా కోహ్లీ గారు ఉన్నారు, ఒక పక్క స్మృతి ఇరానీ గారు ఉన్నారు చూడండి. మనం వారిద్దరి దగ్గర నుంచి అవార్డు అందుకున్నాడనమాట. ఎవరు? కృతివెంటి శ్రీనివాసరావు. అవార్డులన్నీ కూడా నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఇటీవలనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మనం చెప్పుకున్నాం, మిథున్ చక్రవర్తికి రావడం జరిగింది. బెంగాలీలో మరియు హిందీలో అద్భుతమైనటువంటి సినిమాలు తీసినటువంటి నటుడు, ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తి అనమాట. మృగాయ అనేటువంటి సినిమాలో ఆయన మొదటి సినిమాకే ఆయన జాతీయ అవార్డు అందుకున్నాడు అనమాట ఆయన నటనకి. అట్లా 2 జాతీయ అవార్డులు వచ్చాయి. ఎవరికంటే కనుక మిథున్ చక్రవర్తికి. ఇంకా ఈ పద్మభూషణ్ కూడా వచ్చిందనమాట. పద్మభూషణ్ అవార్డు కూడా ఆయనకు రావడం జరిగిందనమాట మిథున్ చక్రవర్తికి. అటువంటి వ్యక్తికే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారనమాట. ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల దుబాయ్లో జరిగాయి కదా, ఓకేనా, దుబాయ్లో ఐఫా పురస్కారాలు ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఐఫా పురస్కారాల్లో గోల్డెన్ లెగసీ అనేటువంటి పురస్కారం మన తెలుగు నటుడికి ఇవ్వడం జరిగిందనమాట. ఎవరికి గోల్డెన్ లెగసీ పురస్కారం ఇవ్వడం జరిగింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఫోర్త్ క్వశ్చన్, 2024 అక్టోబర్ 2కు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎన్ని ఏళ్ళు పూర్తి చేసుకుంది? చూడండి, 2024 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమం 10 సంవత్సరాలు 10 ఏళ్ళు పూర్తి చేసుకుందనమాట. ఎన్ని ఏళ్ళు పూర్తి చేసుకుంది? 10 ఏళ్ళు పూర్తి చేసుకుందనమాట. చూడండి, దీని గురించిన డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. స్వచ్ఛ భారత్ అనేది గొప్ప కార్యక్రమం అన్నమాట మన దేశంలో. స్వచ్ఛ భారత్ను ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 2014 అక్టోబర్ 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఢిల్లీలోని రాజ్ఘాట్ అంటే మహాత్మా గాంధీ సమాధి అనమాట. ఇలా మహాత్మా గాంధీ జయంతి రోజున 2014 అక్టోబర్ 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ సమాధి రాజ్ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛ భారత్ 2024 అక్టోబర్ 2కు ఎన్నేళ్ళు పూర్తయిందంటే కనుక 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా స్వచ్ఛ భారత్కు ఒక లోగో ఉంటుందన్నమాట. ఆ లోగోలో మనకి మహాత్మా గాంధీ యొక్క గ్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా దాని కింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుందన్నమాట. స్వచ్ఛ భారత్కు గల ట్యాగ్ లైన్ ఏదంటే ఏక్ కదం స్వచ్ఛతాకి ఓర్ అనేది ట్యాగ్ లైన్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ లోగో తయారీలో ఇద్దరు ఉన్నారనమాట. ఇద్దరు కృషి చేశారు లోగో తయారీ కోసం. ఒకరెవరంటే గనక
అనంత్ అనేటువంటి వ్యక్తి, మరొకరు భాగ్యశ్రీ అనమాట. అనంత్ అనేటువంటి వాడు ఈ లోగోలో మహాత్మా గాంధీ యొక్క గ్లాసెస్ను సూచించడం జరిగిందనమాట. ఇక భాగ్యశ్రీ వచ్చేసి ఒక ట్యాగ్ లైన్ ఉంది కదా కింద, ఏ కదం స్వచ్ఛతాకి ఓ అనే ట్యాగ్ లైన్, ఆ ట్యాగ్ లైను భాగ్యశ్రీనే సూచించడం జరిగిందనమాట. కాబట్టి లోగో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఎన్నేళ్ళు పూర్తి చేసుకుందంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాని సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా ఢిల్లీలో రాజ్ఘాట్ వద్ద అనేక మందితో కలిసి ఆయన చీపురు పట్టుకుని స్వయంగా ఊడ్చడం జరిగిందనమాట. ఓకేనా, రైట్, గుర్తుపెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, వియత్నాం దేశంలో ఏ వ్యాధితో 47 పులులు మృతి చెందినవి? చూడండి, వియత్నాం దేశంలో ఏ వ్యాధితో 47 పులులు మృతి చెందాయంటే ఆన్సర్ బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధితోనే 47 పులులు మృత్యువాత పడ్డాయన్నమాట వియత్నాం దేశంలో. 47 పులులు, 47 పులులతో పాటు 3 సింహాలు, ఒక ప్యాంతర్ కూడా అంట. 47 పులులు, 3 సింహాలు, ఒక ప్యాంతర్. ఏ దేశంలో? వియత్నాం దేశంలో. ఏ వ్యాధితో? బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ అనగా వైరల్ డిసీజ్ అనమాట, వైరల్ డిసీజు. బర్డ్ ఫ్లూ అనేది H5N1 వైరస్ వల్ల వస్తుంది. పక్షుల ద్వారా వ్యాప్తి చెందేది బర్డ్ ఫ్లూ అనమాట. H5N1 వైరస్ వల్ల వస్తుందన్నమాట. బర్డ్ ఫ్లూ ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి మానవుల్లో. మానవునికి సంబంధించి ఏ అవయవ వ్యాధి బర్డ్ ఫ్లూ అంటే ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి, లంగ్స్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. లంగ్స్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. అటువంటి బర్డ్ ఫ్లూ వల్ల ఏకంగా 47 పులులు మృత్యువాత పడ్డాయి. 3 సింహాలు, ఒక ప్యాంతర్ కూడా మృత్యువాత పడ్డాయి అన్నమాట. ఏ దేశంలో? వియత్నాం. గుర్తుపెట్టుకోవాలి. పర్యావరణము, జంతువులు, జంతు సంరక్షణలో భాగంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్లో. ఓకేనా. ఇక వియత్నాం దేశ రాజధాని హనోయ్. హనోయ్. వియత్నాం దేశ భాష వియత్నామీస్. వియత్నామీస్. వియత్నాం దేశ కరెన్సీ డాంగ్. డాంగ్. వియత్నాం ప్రెసిడెంట్ టు లామ్. టు లామ్. వియత్నాం దేశ ప్రధానమంత్రి మిన్ చిన్. మిన్ చిన్. మిన్ను చిన్ను. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మిన్ చిన్ అన్న గుర్తు రాసుకోండి. మిన్ చిన్. క్వశ్చన్ నెంబర్ 6, హ్యూన్ మో 5 బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం విజయవంతంగా పరీక్షించినది? చూడండి, ఈ బాలిస్టిక్ మిసైల్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆ కంట్రీ గుర్తుపెట్టుకోవాలి. హ్యూన్ మో 5 అనేది గొప్ప బాలిస్టిక్ క్షిపణి అనమాట. హ్యూన్ మో 5 ఏ దేశ క్షిపణి? ఇది ఏ దేశ క్షిపణి అంటే సౌత్ కొరియా, అనగా దక్షిణ కొరియా. దక్షిణ కొరియాకు ఉత్తర కొరియాకు మధ్య అందరికీ తెలుసు సరిపోదని. 2 దేశాల మధ్య ఎప్పుడూ తరచుగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉంటాయన్నమాట. ఆ క్రమంలో భాగంగా ఈ దక్షిణ కొరియా సైనిక దినోత్సవం సందర్భంగా దక్షిణ కొరియా వాళ్ళు గొప్పగా ఒక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం జరిగిందనమాట. దీని ప్రత్యేకత ఏమని చెప్తూ ఉన్నానంటే ఏకంగా 8 టన్నుల వార్ హెడ్ను మోసుకు వెళ్ళే కెపాసిటీ ఉందన్నమాట. దీనికి 8 టన్నుల వార్ హెడ్ను మోసుకు వెళ్ళే కెపాసిటీ ఈ హ్యూన్ మో 5కు ఉందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సౌత్ కొరియా రాజధాని సియోల్ అనమాట. సౌత్ కొరియా దేశ భాష కొరియన్ అనమాట. సౌత్ కొరియా దేశ కరెన్సీ 1. సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్. యూన్ సుక్ యోల్. సౌత్ కొరియా ప్రధానమంత్రి డక్ షో. డక్ షో గుర్తుపెట్టుకోవాలి. ఇదన్నమాట సౌత్ కొరియా గురించిన సమాచారం. సౌత్ కొరియా రాజధాని ఏమో సియోలు. సౌత్ కొరియా దేశ కరెన్సీ ఓకేనా 1. సౌత్ కొరియా భాష కొరియను. సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ యోల్ అనమాట. అదేవిధంగా సౌత్ కొరియా ప్రధానమంత్రి ఎవరంటే కనుక డక్ షో. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక నెట్ రోజున నాటో గురించి నేను చెప్పా. నాటో పూర్తి పేరు, నాటో ఏర్పడిన సంవత్సరం, నాటో ప్రధాన కార్యాలయం, నాటోకు నూతనంగా వచ్చిన సెక్రటరీ జనరల్. ఇవి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 7,
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు 4 రోజులు భారత్లో పర్యటించిన జమైకా ప్రధానమంత్రి ఎవరు? సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు 4 రోజులు భారత్లో పర్యటించిన జమైకా ప్రధానమంత్రి పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆండ్రూ హోల్నస్. ఆండ్రూ హోల్నస్ జమైకా ప్రధానమంత్రి మాట ఈ ఆండ్రూ హోల్నస్. అతను ఇప్పుడు భారతదేశంలో 4 రోజులు పర్యటించడం జరిగింది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1, అక్టోబర్ 2, అక్టోబర్ 3 అనమాట. మొత్తం 4 రోజులు ప్రధానమంత్రితో చర్చల్లో కూడా పాల్గొన్నాడు అనమాట. విద్య, ఆరోగ్యము, వైద్యము, డిజిటల్ ఇలా పలు రంగాలలో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు నిర్వహించబడ్డాయన్నమాట. ప్రధానమంత్రితో భేటీ కావడం జరిగింది ఈ ఆండ్రూ హోల్నస్ అనమాట. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఒక అందరితో కూడా భేటీ అయ్యి చర్చల్లో పాల్గొన్నాడనమాట. ఎవరు? జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నస్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. జమైకా రాజధాని కింగ్స్టన్ అనమాట. జమైకా దేశ భాష ఇంగ్లీష్. జమైకా దేశ కరెన్సీ అమెరికన్ డాలర్ అనమాట. జమైకా ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే ఆండ్రూ హోల్నస్ అనమాట. ఆండ్రూ హోల్నస్. క్వశ్చన్ నెంబర్ 8. రాజధాని అమరావతికి ఎంత రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించినది అంటే ఆన్సర్ 15,000 కోట్లు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఎంత ఇవ్వాలని రుణం ఎంత ఇచ్చేందుకు అంగీకరించింది? 15,000 కోట్లు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖంగా రాజధాని నిర్మించాలి అని ఫోకస్ చేస్తూ ఉందన్నమాట. రాజధాని నిర్మాణం అనేటువంటిది రోజు రోజుకు జరుగుతూ వస్తే ఆటోమేటిక్గా అనేక కంపెనీలు వచ్చేస్తాయి. ఆ కంపెనీలలో అనేక మందికి ఉపాధి లభిస్తుందన్నమాట. అలా ఎకానమీ కూడా బాగా డెవలప్ అవుతుంది స్టేట్ ఎకానమీ అనేటువంటిది. కాబట్టి ఒక స్టేట్ అనేటువంటి దానికి ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆ ఎంప్లాయ్మెంట్ పెరిగి ఆటోమేటిక్గా ఎకానమీ కూడా పెరుగుతుందన్నమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కావాల్సినటువంటి రుణం కోసం చాలాసార్లు పలుమార్లు అడగడం జరిగిందనమాట. ఇప్పటికీ ప్రపంచ బ్యాంకు అంగీకరించడం జరిగిందనమాట 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అనమాట. కాబట్టి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఎంత ఇవ్వడం జరిగింది? 15,000 కోట్లు ఇవ్వబోతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. 15,000 కోట్లు ఇవ్వబోతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కోట్లు? 15,000 కోట్లు అనమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఆ సంఖ్య గుర్తుపెట్టుకోవాలి. ఎంత అమౌంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? రైట్. ప్రపంచ బ్యాంకు అనగానే ఎక్కడ ఉంది? వాషింగ్టన్లో ఉంటుందన్నమాట. ఎక్కడ ఉంది? వాషింగ్టన్. మనదే జీడిపిని ప్రపంచ బ్యాంకు 2024-25కు ఎంతగా అంచనా వేసింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ప్రపంచ బ్యాంకు 2024-2025 ఏడాదికి మన దేశ జీడిపిని ఎంతగా అంచనా వేసింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. చూద్దాం. 9th క్వశ్చన్. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ 2023కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ 2024కు ఆతిథ్యం ఇచ్చిన దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ T20 వరల్డ్ కప్ అనేటువంటి జరుగుతుందన్నమాట. ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 గుర్తుపెట్టుకోవాలి. 10 దేశాలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు మొత్తం 23 మ్యాచ్లు జరుగుతాయి అన్నమాట. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు మొత్తం 23 మ్యాచ్లు జరుగుతాయి. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియా కూడా చాలా పవర్ఫుల్గానే ఉందన్నమాట. కాకపోతే అన్నిటికంటే పవర్ఫుల్ కంట్రీ ఏదంటే మాత్రం ఉమెన్స్ టీంలో ఆస్ట్రేలియా అనమాట. కాబట్టి మన భారతదేశం కూడా గెలిచే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎక్కువ ఛాన్స్ మాత్రం ఆస్ట్రేలియాకు ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఓవరాల్గా మనకు లాస్ట్ ఫైనల్ తెలుస్తుంది ఎవరు గెలుస్తారనేది. ఓకేనా? ఆ రోజు మనమైతే గెలవాలి ఇండియా అని మనం అందరం కూడా కోరుకుందాం. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఉమెన్ T20 వరల్డ్ కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వడం జరిగిందనమాట. యాక్చువల్లీ ఈ వరల్డ్ కప్ పోటీలు ఉమెన్స్ T20 వరల్డ్ కప్ పోటీలు 2009లో స్టార్ట్ అయినాయి. 2009లో మొట్టమొదటిసారి కప్పు సాధించింది ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్ 6 సార్లు ఏకంగా ఆస్ట్రేలియా గెలిచిందనమాట. 6 సార్లు ఏకంగా ఆస్ట్రేలియా గెలిచిందనమాట.
ఈ ఉమెన్స్ పరంగా ఎక్కువగా టీ20 వరల్డ్ కప్లో ఎక్కువ రన్స్ చేసింది మాత్రం సుజీ బేట్స్ అనమాట. సుజీ బేట్స్ ఆస్ట్రేలియా ప్లేయర్ అనమాట. సుజీ బేట్స్ 1000 పరుగుల వరకు చేసింది అనమాట. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లో అన్నింటిలో కలిపి 1000 పరుగుల వరకు ఆమెకు ఉన్నాయి రన్స్. ఓకేనా, రైట్. కనీసం ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఆ విషయాలు ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఓకేనా. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళకు చెప్పడం ఏంటంటే కనుక అక్టోబర్ నెలకు సంబంధించి 4 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ మీకు పెట్టడం జరుగుతుందన్నమాట. అక్టోబర్ 7వ తేదీ ఒకటి, అక్టోబర్ 14వ తేదీ ఒకటి, అక్టోబర్ 21వ తేదీ ఒకటి, అక్టోబర్ 31వ తేదీ ఒకటి. ఇలా 4 ఎగ్జామ్స్లో అన్ని బిట్లు కవర్ అయ్యే విధంగా ఒక మీకు కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలా ప్రతి నెల కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ క్వశ్చన్ పేపర్లు ఆన్సర్లు చేసుకున్నా కూడా మీకు ఆ బిట్లు బాగా పనికొచ్చే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ అక్టోబర్ నెలకు సంబంధించి ఒక 50 రూపీస్, 50 రూపాయలు చెల్లించినట్లయితే కనుక మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. 50 రూపాయలు మీరు 8186006848 అనే నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ చేసి మిమ్మల్ని ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తాం. అవి మీరు జిరాక్స్ తీసుకొని కూడా మీ దగ్గర నీట్గా ఉంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి కానిస్టేబుల్, అదేవిధంగా రేపు డిఎస్సి ఎగ్జామ్స్కి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, డిఎల్ జేఎల్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగినది ఎవరు? సో న్యూజిలాండ్ కెప్టెన్గా ఉన్నటువంటి టిమ్ సోది ఆయన ఓకేనా కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడం జరిగిందనమాట. టిమ్ సోది 4th ఆప్షన్లో ఉన్నా చూడండి. ఓకేనా, ఎంఏలో చూడొచ్చు మనం. న్యూజిలాండ్ ప్లేయర్, చాలా గొప్ప ప్లేయర్ అనమాట, కెప్టెన్ ఆయన ఇప్పుడు వైదొలిగితే ఆయన స్థానంలో, ఈ ప్లేయర్ స్థానంలో ఎవరు అక్కడ కెప్టెన్గా ఓకేనా ఉండనున్నారు అంటే కనుక టామ్ లాథమ్. 3rd ఆప్షన్లో ఉన్నా చూడండి, టామ్ లాథమ్. టామ్ లాథమ్ కెప్టెన్సీ కాబోతూ ఉన్నాడనమాట. అక్టోబర్ 2వ తారీఖున ఆయన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ కెప్టెన్గా ఉన్నటువంటి బాబర్ ఆజం కూడా ఆయన కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడం జరిగిందనమాట. ఇక ఆయన స్థానంలో రిజ్వాన్ రానున్నాడనమాట. పాకిస్తాన్ నూతన కెప్టెన్గా రానున్నది రిజ్వాన్ అనమాట. న్యూజిలాండ్ నూతన కెప్టెన్గా రానున్నది టామ్ లాథమ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎవరు వైదొలిగారు, ఎవరు రానున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఏ 2 దేశాల కంటే న్యూజిలాండ్కు, పాకిస్తాన్కు. ఓకేనా, ఇవన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.